ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని, ఉద్యోగ ఉపాధ్యాయుల వెంట ఎల్లప్పుడూ ఉంటామని, ప్రజల మనిషిగా ప్రజలతో మమేకమై పనిచేస్తామని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తాపస్ 2024 కాలమాన్ని వారు ఆవిష్కరించారు. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు, సిపిఎస్ రద్దు, ఆర్థికపరమైన అంశాలు పిఆర్సీ, డిఏల మంజూరు తప్పక చేయిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. సాధారణ సెలవులు, ఐచ్ఛిక సెలవులను సూచించేదే కాకుండా కొంత మన సంస్థకు సంబంధించినటువంటి భావజాలను ప్రస్ఫుటించేటువంటి విధంగా మనము వాల్మీకి సంబంధించినటువంటి ఫోటో పెట్టడం కావచ్చు, మన లోగోకు సంబంధించినటువంటి ఫోటోలు పెట్టుకోవడం కావచ్చు, లేదా ఈసారి రామ మందిరంకు సంబంధించినటువంటి కాన్సెప్ట్ జాతీయ యావత్తు మరి ప్రారంభోత్సవాన్ని చూస్తున్నటువంటి సందర్భం, ఇట్లా మనం కూడా జాతీయ భావాలతో ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థులకు, ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులందరూ కూడా మంచి నడవడితో ఉండాలని, అందరిలో కూడా దేశభక్తి భావాలను పెంపొందించే విధంగా వేదికగా కొనసాగుతుంది. కాబట్టి మీ అందరికీ స్వాగతం తెలియజేస్తూ, క్యాలెండర్ తయారీలో చూసినట్లయితే మన భావజాలం అణువణువున ఉట్టిపడుతుంది. ఆ భావజాలం మనతో పాటు విద్యార్థుల్లో, అదేవిధంగా సమాజంలో నింపాలనే ఉద్దేశంతో మంచి క్యాలెండర్ను రూపకల్పన చేయడం జరిగింది. అందుకు సహకరించిన డాక్టర్ తాటిపొంగ సురేష్ గారికి, సన్షైన్ హాస్పిటల్ అధినేత గారికి మరోసారి అభినందన తెలియజేస్తున్నాం. సార్, క్యాలెండర్ ఆవిష్కరణ అనేది ఒక 2024 జనవరి 1 నాడు ఘనంగా నిర్మించుకోవడం చాలా సంతోషంగా ఉంది. అలాంటి క్యాలెండర్ ఆవిష్కరణకు వచ్చేసిన డాక్టర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా. రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉండడానికి ఆహార దిశలు కృషి చేసినటువంటి జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి 20 మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు పేరు పేరున శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, తపస్ ఉపాధ్యాయ సమస్యలే ధ్యేయంగా, ఉపాధ్యాయుల సంక్షేమమే ధ్యేయంగా, అదేవిధంగా విద్యారంగాన్ని తెలంగాణ ప్రాంతంలో విద్యా అభివృద్ధికి, విద్యార్థులకు నైపుణ్యంతో కూడినటువంటి, నైతిక విలువలతో కూడినటువంటి, విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించే విధంగా విద్యను అందిస్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఈరోజు ఏ ఉపాధ్యాయ సంఘం కూడా మరి గతం నుండి ఉన్నటువంటి పాఠ్యాంశాల్లో సిలబస్ని, అంటే మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా సిలబస్ను మార్చమని అడగకపోగా ఈరోజు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నూతన జాతీయ విద్యా విధానాన్ని ఈ రాష్ట్రంలో కాదు వివిధ రాష్ట్రాల్లో అమలయ్యే విధంగా ప్రయత్నం చేస్తుందని చెప్పేసి గర్వంగా చెప్తున్నాం. ఈరోజు నూతన విద్యా విధానాన్ని అమలు పరిచినట్టయితే 25 సంవత్సరాల నుంచి కంటిన్యూగా ఈ యొక్క కాలమాన్ని ఆవిష్కరిస్తూ మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలాగా ఈ యొక్క కార్యక్రమాలు అనేటువంటి రూపొందించుకొని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జాతీయ భావాలతో కలిగి ఉన్నటువంటి ఒక సంఘం ఈరోజు విద్యార్థుల్లో కానీ ఉపాధ్యాయులు కానీ నైతిక విలువలు పెంపొందించడానికి ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటూ ఆ కార్యక్రమాలలో మన యొక్క భావజాలాన్ని తెలియజేసుకుంటూ విద్యార్థుల లోపల దాగి ఉన్నటువంటి యొక్క ఏవైతే మంచి భావాలు కలగజేయడానికి ఈ ఉపాధ్యాయ సంఘం కంగనం కట్టుకొని ప్రతి పాఠశాల లోపల కూడా మెరుగైనటువంటి విద్యను అందించాలన్నటువంటి తపనతో పనిచేస్తున్నప్పుడు అలాంటి దాంట్లో మనకు అనేకమైనటువంటి సమస్యలు ఎదురైనప్పటికీ కూడా ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల వల్ల మనకు కొంత ఇబ్బందికరం ఉన్నా కానీ ప్రభుత్వం ఇచ్చేటువంటి కార్యక్రమాలు అనేటువంటి తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నాం. మనకున్న సమస్యలను మరి పెద్దల దృష్టికి తీసుకొచ్చినప్పుడు మరి శాసన మండలి కానీ శాసన సభలో కానీ మరి వీరికి ప్రతిసారి మేము ఎప్పుడు కూడా తెలియజేస్తా ఉన్నాం. 317 అనేటువంటి బర్నింగ్ అనేటువంటి విషయం అని తెలియజేసినప్పుడు అప్పుడు గత 2021 లోపల కూడా ఈ సమస్యను కూడా మన జగిత్యాల జిల్లా నుంచే ప్రారంభం చేసి, అంటే తపస్సు తోటి నాకు లాస్ట్ 7-8 years నుండి అనుబంధం ఉన్నది. అంతకుముందు కూడా ఒకసారి రావడం జరిగింది. మా మేయో హాస్పిటల్ ద్వారా ఒకసారి క్యాలెండర్స్ స్పాన్సర్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం నేను ఏంటంటే కరీంనగర్ సన్షైన్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ కూడా CEO చూసుకోవడం జరుగుతుంది. నాకు ఒక అవకాశం వచ్చింది. అలానే ఎంతో కొంత సామాజిక సేవ చేసినట్టు ఉంటుందన్న ఒక ఉద్దేశంతో
వారు అడగాలి అవకాశాన్ని నేను ఇవ్వడం జరిగింది. అలాగే మీరు కూడా నాకు ఇలాంటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల పైన మీరు వివిధ సందర్భాల్లో కలవడం, నాకు కూడా వ్యక్తిగతంగా కూడా మీ అందరితోటి అనుబంధం. ముఖ్యంగా రాజకీయాలకు వచ్చినప్పటికంటే కూడా టీచర్స్ తోటి నాకు రాజకీయాలకు రాకముందే ఎక్కువ అనుబంధం ఉంది. ఎందుకంటే ఆ ఉచిత క్యాంపులు చేసినప్పుడు జగిత్యాల పట్టణం మండలంలో దాదాపు అన్ని స్కూళ్ళలో వెళ్ళి ప్రతి సంవత్సరం చేస్తుంటే మా బొలేరు దేవాలనే కొంత కోఆర్డినేట్ చేయమని సహాయం అడిగితే వారే కోఆర్డినేట్ చేస్తారు క్యాలెండర్ లాగా ఇన్ఫార్మ్ చేసుకొని. దాదాపు ప్రతి సంవత్సరంకు 17,000 మంది పిల్లలు ఉంటారు అప్పుడు మొత్తం జగిత్యాల పట్టణం మరియు మండలంలో. అప్పుడు 10 సంవత్సరాలు చేసాం. ఇంత పబ్లిసిటీ చేసుకోలేదు కానీ వాళ్ళ పిల్లల్ని తీసుకురావడం, వాళ్ళకి అద్దాలు ఇవ్వడం. ఇవాళ ప్రభుత్వమే చేపట్టింది ఆ కార్యక్రమాలు. మరి చిన్నప్పుడే అంధత్వ నివారణ చేయాలని చెప్పే ఆలోచనతోటి 10 సంవత్సరాలు చేసాం. 1-2 సంవత్సరాలు రాజకీయాలకు వచ్చినాకనే పక్కన వెళ్ళి ప్రభుత్వం చేస్తాను. మరి గత 10 సంవత్సరాలుగా దాదాపు ఇంకా నిండలేదు కానీ 9 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి రాజకీయాలకు వచ్చి తపస్ సంస్థ కొంత మీరు విద్యతో పాటు భారతీయ సంస్కృతి, భారతీయ సాంప్రదాయాలు మనల్ని కూడా నేర్పాలనే ఆలోచన ఉన్న మీరు ఎంతో సభ్యులు. దానికి అనుగుణంగా మన సాంప్రదాయం ఉట్టిపడే విధంగా, మన పండుగలు తెలిసే విధంగా, మన భారతీయత కనబడే విధంగా క్యాలెండర్ రూపొందించాలని చెప్పి నేను చూడలేదు. మీ అందరు కూడా ఒక భారతీయునిగా, ఒక హిందువుగా మీ అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి ఇంతకుముందు అన్నట్టు జాతీయ విద్యా విధానం గురించి రాజశేఖర్ గారు చెప్పారు. జాతీయ విద్యా విధానంలో కొన్ని అమలు చేసారు, కొన్ని లోపాలు ఉన్నాయని చెప్పి ఇంకొక జాతీయ పార్టీ చాలాసార్లు విమర్శించారు. మరి అవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అని చెప్పి మనం శాస్త్రవేత్తలు కూడా తయారు చేసుకోవాలి, ఎక్కడి నుంచో విదేశీ ఉత్పత్తులు తగ్గించుకోవాలి, మేక్ ఇన్ ఇండియా కావాలనుకున్నాం. కానీ గత 10 సంవత్సరాలు అనుకున్న స్థాయిలో మనం ఎదగలేకపోయినాం. ఇంకా విదేశీ మారక ద్రవ్యం ఎక్కువ పోయి మన రూపాయి విలువ తగ్గిపోయింది తప్ప పెరగలేదు. ఈ విషయాలన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఇక్కడ ఉన్న విద్యావంతులైన టీచర్స్ అందరూ కూడా. ఎందుకంటే పదే ఒకరినే విమర్శించడం కాదు, ఒకసారి ఆత్మవిమర్శ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నుండి ఏ నాయకత్వాలకి మాట్లాడినాయో వారికి కూడా మీరు సూచించాలి. మనం చెప్పినాం ఇది చేయాలని చెప్పి అవకాశం వచ్చినప్పుడు సూచించాలని చెప్పి కూడా తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా మీరు అనుబంధంగా ఉన్న కొన్ని పార్టీల నాయకులు సభ్యతలే కూడా మాట్లాడతారు. ఒకసారి సంస్కృతి అవన్నీ ఉంటుంది, సభ్యతతో మాట్లాడాలని కొంతమంది రాజకీయ నాయకులు కూడా మీరు చెప్పాల్సిందిగా, విద్యార్థులకే కాదు అవకాశం ఉన్నప్పుడు రాజకీయ నాయకులు కూడా చెప్పాల్సిందిగా. సమాజ నిర్మాణంలో విద్య అనేది ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పాలి తప్పదు. మరి అటువంటి ప్రధాన పాత్ర పోషించేటువంటి విద్య అమలు చేసేటువంటి బాధ్యత ఉపాధ్యాయ సూత్రంపై ఉంటుంది, ఉపాధ్యాయ మిత్రులపై ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది ఏదైతుందో ముఖ్యంగా నాడు ఇది ఏ విద్యార్థులను ఈ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం మళ్లింపు చేసింది ఉపాధ్యాయ సోదరులు అని చెప్పి చెప్పక తప్పదండి. అంటే రాష్ట్ర ఏర్పాటుతో ఏదైతుందో మన ఈ తెలంగాణ ప్రాంతంలో నెలకొనబడి ఉన్నటువంటి సమస్యలన్నిటికీ పరిష్కారం లభిస్తుంది. నిరుపేద వర్గాలకు అందరికీ కూడా ఏదైతుందో ఉన్నత వర్గాలతో పాటుగా సమానమైనటువంటి విద్యా అవకాశాలు కల్పింపజేయబడతాయి. దాంతో మరి భావి జీవితం ఏదైతుందో మెరుగైన రీతిలో తీర్చిదిద్దబడుతుంది అంటే ఒక భావన. అట్లా నిరుద్యోగ యువతకు సంబంధించి ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి అందరికీ. అంటే ప్రభుత్వ పరంగానే కాకుండా ఉపాధి అనేది వారికి ఒక హక్కుగా కల్పింపజేయబడడం జరుగుతుంది, అమలు చేయబడుతుంది అనే ఒక భావనతోని రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని బలోపేతం చేయటం, రాష్ట్రాన్ని సాధించకూడదు. రాష్ట్రం ఏర్పడిన గత దశాబ్ద కాలంలో సరే ఇతర అంశాలు ఏ విధంగా ఉన్నా కానీ విద్యకు సంబంధించి మాత్రం ఏదైతుందో మనం ఆశించిన ఫలితాలు పొందలేకపోయిందని చెప్పక తప్పని చెప్పండి. రేషనలైజేషన్ ఏమైపోయింది, అది పాఠశాల మూతకు మాత్రమే ఉపయోగపడుతుంది చెప్పంటారు.
పాఠశాలలు మూత కొరికి వీళ్ళు ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చి ప్రతి హ్యాబిటేషన్లో ఖచ్చితంగా పాఠశాలను నిర్మింప చేయాలి. ప్రతి హ్యాబిటేషన్ అంటే అప్పుడు మాత్రం ఏదైతుందో విద్యార్థుల చేరిక కొరకు కూడా మీరు ప్రయత్నం చేస్తారు. వీళ్ళు పాఠశాల మూతపడడంతో ఏదైతే విద్యార్థుల చేరిక ఇతరత్ర సమీపంలో ఉన్నట్టు పాఠశాల కానీ లేకుంటే ప్రైవేట్ పాఠశాల పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళు పాఠశాల బడి పునఃప్రారంభించి తెలిస్తే ఏదైతుందో విద్యార్థులు సమకూర్చుకోవాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై కూడా ఉంటుందని చెప్పండి. తప్పకుండా ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలు తిరిగి పునఃప్రారంభించడమే కాదు, చేరికకు సంబంధించి కూడా మనం తగు ప్రయత్నం చేసి పాఠశాల బలోపేతం చేయాల్సిన బాధ్యత కూడా ఇక్కడ ప్రజాప్రతినిధి సమాజంలో ఉపాధ్యాయులు ఉంటుందని చెప్పండి. దయచేసి మనం కూడా బాధ్యత నిర్వర్తించబడి మాత్రమే అవి కొనసాగుతాయి, ఆశించిన మేరకు ఫలితాలు ఇస్తాయని చెప్పండి. దాంతో పాటు ఇప్పుడు స్కావెంజర్ సమస్య చెప్పారు. ఇక్కడ వాస్తవం కొద్దిగా ఆశ్చర్యం కలుగుతాయి చెప్పంటున్నాను. స్కావెంజర్ వేతనం ఎంత ఇస్తామని కాదే, వేతనం ఎంత ఇచ్చేదాకా ఊడ్చేటోడు కావాలి, వీళ్ళు తెచ్చేటోడు కావాలి, పిల్లలకి ఏదైతుందో కావాల్సిన మౌలిక సదుపాయాలు తీర్చిదిద్దేటోడు కావాలి. నేను డెఫినెట్లీ గౌరవ ముఖ్యమంత్రి దృష్టిలో ఈ అవసరం ఉన్నది. నేను మొన్న కూడా శాస్త్ర మండలి అవసరం లేవనని చెప్పంటూ తప్పకుండా ఏదైతుందో ఈ స్కావెంజర్ సమస్య మీరు పార్ట్నర్ స్వీకరించడం వాళ్ళు ఏమంటారు ఏమన్నానండి ఏ పేరు పెట్టి పిలిచినా కానీ రేపు పాఠశాల పునఃప్రారంభంలోకి ఏదైతుందో ఏ విధంగా టీచర్ పోస్టుల భర్తీ కొరకు ప్రక్రియ ఆరంభింప చేయబడడం జరుగుతుందో అట్లాగే ఈ స్కావెంజర్స్ పార్ట్నర్ స్వీకరించ ఏ పేరుతో పిలిచినా కానీ వాళ్ళ నియామకాలు ప్రతి పాఠశాలకు ఒక స్కావెంజర్ తప్పనిసరి ఉండాల్సిందే. అతను నిరూపించుకోబడినప్పుడు మాత్రమే ఏదైతుందో పాఠశాల తీర్చిదిద్దబడగలుగుతుందని చెప్పండి. చర్యలు చేపట్టబడుతుంది అన్నట్టు ఒక భావన కూడా వ్యక్తం చేసుకుని చెప్పండి. వీళ్ళ పెన్షన్ స్కీమ్ అది ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం విధి విధానాలు రూపొందడం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం స్వేచ్ఛనిచ్చింది. మనం ఏదైతుందో ఏ పెన్షన్ విధానాన్ని మనం అమలు చేయాలని చెప్పని తలుస్తామో ఆ పెన్షన్ స్కీమ్ పోయే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం డిస్క్రిప్షన్ ఉన్నది. వీళ్ళు రాష్ట్రంలో కొత్త ఏర్పడినట్టు ఒక ప్రభుత్వాలు పోయినాయి కూడా చెప్పంటున్నాం. తెలంగాణ ప్రభుత్వం కూడా తప్పకుండా ఏదో పెన్షన్ విధానం అనేది ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు భావి జీవితం పట్ల ఒక భద్రత, విశ్రాంత జీవితానికి ఏదైతే ఒక భద్రత చెప్పంటున్నాం. ఆ భద్రత కల్పించేయాల్సిన ఒక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటుంది. వీళ్ళ కాన్ఫిడెంట్ పెన్షన్ స్కీమ్ లో వీళ్ళ మన దగ్గర ఏదైతుందో మన 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 ప్రపోర్షనేట్ వేతనం మనం చెల్లిస్తున్నాం. అది ఎక్కడ పోతుంది ఏమైతుందో ఏమని తెలుస్తలేదు చెప్పంటాం. అది ఎక్కడ ఉంది ఉందా లేదా ఏదో డిపాజిట్ చేయబడి కూడా తెలుస్తలేదు చెప్పంటున్నాం. ఇవన్నీ కూడా పరిశీలించాల్సిన అంశాలు చెప్పంటున్నాం. తప్పకుండా ఏదైతుందో ఇన్ ప్రిన్సిపల్ వీళ్ళు సిపిఎస్ విధానాన్ని ఓపీఎస్ గా మార్పు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. ముఖ్యమంత్రి పలు సందర్భాల్లో వ్యక్తం చేసిండ్రు. దానికి ఏ విధంగా కార్యరూపం ఇవ్వాలనేది కూడా త్వరలోనే దానికి సంబంధించినటువంటి ఒక మరి సమీక్ష చేయబడి అలాగే ఏ విధంగా సమీక్ష చేస్తారో చేయబడి ఒక క్లారిటీ ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్పి భావన వ్యక్తం చేస్తూ చెప్పంటున్నారు. ఇప్పుడు పిఆర్సీకి సంబంధించి కూడా కొంత అపోహలు ఉన్నాయి. వాస్తవంగా చెప్పంటారు పిఆర్సీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ మీద కల్పించబడ్డది, ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధమైనటువంటి పిఆర్సీ అమలు చేసినాం ఇవన్నీ మనకి అనుమతులని చెప్పంటున్నాయి. ఇప్పుడు వాటి గురించి చర్చ కాకుంటే వాళ్ళు ఏదైతుందో ఈ కొత్త పిఆర్సీ ఉద్యోగస్తులకు మెరుగైనటువంటి ఒక వేతభత్యాలు పిఆర్సీ నథింగ్ బట్టే పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా వేతభత్యాల సవరణ అంతే. అది మనకు పిఆర్సీ వస్తుందని చెప్పండి, గీత పెరుగుతుందని చెప్పని కాదు. ఆ మేరకు వాళ్ళ అంగట్లో సరఫరా ధరలు పెరుగుతాయి. ఆ మేరకు అంగట్లో సరఫరాలు పెరుగుతాయి. అంగట్లో సరఫరా ధరలు ఏ మేరకు పెరుగుతాయో ఆ మేరకు మాత్రమే పెన్షన్ పెరుగుతుంది. నీ పిఆర్సీ నీకు ఇంక్రిమెంట్ ఇవ్వడం జరుగుతుందని చెప్పంటున్నాను నేను. కానీ తప్పకుండా పిఆర్సీ కానీ ఈ పెండింగ్ డిఎస్ కూడా చెప్పంటున్నా. వీళ్ళు పెండింగ్ డిఎస్ కూడా విడుదల చేస్తున్న బాధ్యత వచ్చే బడ్జెట్ వస్తుంది. మార్చిలో బడ్జెట్ క్లారిటీ ఇవ్వాల్సింది తప్పనిసరిగా. ఈ పెండింగ్ డిఎస్ చెల్లింపుకు సంబంధించి క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. తప్పకుండా దానికి ఈ క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది అనే ఒక భావన కూడా వ్యక్తం చేస్తున్నా. కానీ ఏది ఏమైనా ఉపాధ్యాయులు సమాజ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషిస్తారు.